కాబా ఇస్లాంలో అత్యంత పవిత్రమైన స్థలం. ఇది మస్జిద్ అల్ హరం మధ్యలో ఉంది. దీనిని బైతుల్లా, అల్లాహ్ గృహం అని పిలుస్తారు. ప్రపంచంలోని ముస్లింలు రోజు 5 వేళల నమాజ్ ఈ కాబా వైపు తిరిగి చేస్తారు. ఇప్పుడు కాబా లోపల ఏముందో ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. కాబా లోపలి గోడలు తెల్లని మార్బుల్తో అలంకరించబడి ఉన్నాయి. దీనిపై ఖురాన్ ఆయాత్లు వ్రాయబడి ఉంటాయి. గోడల ఎగువ భాగంలో ఆకుపచ్చ రంగు వస్త్రం రెడ్ సిల్క్ ఉంటుంది. దీనిపై అరబిక్ లిపిలో ఖురాన్ ఆయాత్లు ఉంటాయి. 2. కాబా లోపల 3 చెక్క స్తంభాలు ఉన్నాయి. ఇవి పైకప్పును ఆసరాగా ఉంచుతాయి. ఈ స్తంభాలు చందనపు చెక్కతో తయారు చేయబడ్డాయి. ఇవి సుమారు 1350 సంవత్సరాల పురాతనమైనవి. ఈ స్తంభాలు పైకప్పును బలంగా ఉంచడానికి సహాయపడతాయి. 3. కాబా లోపల పైకప్పు నుండి బంగారు మరియు వెండి లాంతర్లు వేలాడుతూ ఉంటాయి. ఈ లాంతర్లు ఒకప్పుడు నూనెతో వెలిగించబడేవి, కానీ ఇప్పుడు అవి అలంకారంగా ఉంటాయి. వీటిని వివిధ ఇస్లామిక్ పాలకులు బహుమతిగా ఇచ్చారు, మరియు కొన్ని లాంతర్లపై ఖురాన్ ఆయాత్లు మరియు పాలకుల పేర్లు చెక్కబడి ఉన్నాయి. 4. 8 శిలాఫలకాలు. కాబా లోపలి గోడలపై 8 శిలాఫలకాలు ఉన్నాయి. ఇవి కాబాను పునర్నిర్మించిన లేదా రిపేరు చేసిన పాలకుల పేర్లను సూచిస్తాయి. ఈ శిలాఫలకాలు కాబా చరిత్రను సూచిస్తాయి. 5. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు నమాజ్ చేసిన స్థలం. కాబా లోపల నేలపై ఒక నిర్దిష్ట స్థలంలో దైవ ప్రవక్త వారు నమాజ్ చేసినట్లు గుర్తించబడిన గుర్తు ఉంది. దీనిని రుక్నే మాని అని పిలుస్తారు. 6. కాబా లోపల దక్షిణ స్తంభం మరియు మధ్య స్తంభం మధ్యలో సాధారణంగా ఒక చిన్న తెలుపు, బంగారు రంగు టేబుల్ లేదా ప్లాట్ఫారం ఉంటుంది. కాబా శుభ్రపరిచే కార్యక్రమాల సమయంలో గోడలకు అప్లై చేసే సుగంధ ద్రవ్యాలు ఉంచడానికి ఉపయోగిస్తారు. ఈ సుగంధం కాబా లోపల ప్రత్యేకమైన సుగంధ వాతావరణాన్ని సృష్టిస్తుంది. 7. బంగారు పూతతో తయారు చేసిన ఒక ద్వారం ఉంది. దీన్ని బాబ్ అల్ తౌబా అని పిలుస్తారు. ఇది తౌబా ద్వారం లేదా పశ్చాత్తాప ద్వారం అనే అర్థాన్ని ఇస్తుంది. ఇది పైకప్పుకు వెళ్లే మెట్లకు తెరుచుకుంటుంది. పూర్వంలో చెక్క మెట్లు ఉండేవి, ఇప్పుడు లోహ నిర్మాణం ఉంది. సాధారణంగా తాళం వేసి ఉంటుంది. కాబా శుభ్రపరిచే లేదా కిస్వా మార్పు సమయంలో మాత్రమే తెరుస్తారు. కాబట్టి మిత్రులారా, భూమిపై నిర్మించబడిన మొట్టమొదటి ఆరాధనాలయం కాబా. కాబాను మొదట ఆదం అలైహిస్సలాం నిర్మించారు. తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం మరియు అతని కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం దానిని పునర్నిర్మించారు. అల్లాహ్ మన అందరినీ కాబా సందర్శించే భాగ్యం, నిజమైన ఈమాన్ మరియు జన్నత్లో స్థానం ప్రసాదించుగాక. ఆమీన్. మిత్రులారా, ఈ వీడియో ఎక్కువ మందికి షేర్ చేయండి. దీని ప్రతిఫలం మీకు కూడా లభిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మరవకండి.